అది దేశ రాజధానిలోని అత్యున్నత న్యాయస్థాన ప్రాంగణం. ఆ ప్రాంతం అంతా ఒక రకమైన నిశ్శబ్దం. కానీ లోపల మాత్రం అగ్నిపర్వతం పేలుడు లాంటి వాడివేడి వాదనలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన చుట్టూ బిగుస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలన పావును కదిపారు. సాధారణంగా నిందితులు సాక్ష్యాల మీద పోరాడతారు, కానీ ఇక్కడ నిందితుడు ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతనే ప్రశ్నించారు. మీరు ఆ సంస్థ కార్యక్రమాలకు వెళ్ళారు, మీరు ఒక ప్రత్యేక సిద్ధాంతానికి కొమ్ము కాస్తున్నారు, కాబట్టి నా కేసును మీరు విచారించకూడదు. ఇది కేజ్రీవాల్ పరోక్షంగా వేసిన బాణం. జస్టిస్ శర్మకాంత శర్మ ఈ కేసు నుంచి తప్పుకోవాలంటూ ఆయన చేసిన పిటిషన్ న్యాయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకవేళ ఆమె తప్పుకుంటే కేజ్రీవాల్ గెలిచినట్టు, ఒకవేళ ఆమె తప్పుకోకపోతే పక్షపాతంతో తీర్పు ఇచ్చారని ప్రచారం చేసుకోవచ్చు. ఇది కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్. కానీ అక్కడ ఉన్నది సామాన్య న్యాయమూర్తి కాదు, చట్టం ముందు ఎవరైనా సమానమే అని నమ్మే దీశాలి. కేజ్రీవాల్ ఆరోపణలను విన్న ఆమె మౌనంగా ఉండిపోలేదు. తన తీర్పుతో రాజకీయ చదరంగాన్ని ఒక్కసారిగా చిన్నభిన్నం చేశారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ తన ఉత్తర్వుల్లో ఉపయోగించిన పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొదటి పదం, మీరు కేవలం భ్రమల్లో బతుకుతున్నారు అంటూ ఆమె శుతిమెత్తగా మొట్టికాయ వేశారు. ఒక న్యాయమూర్తి ఒక సదస్సుకు వెళ్ళినంత మాత్రాన పక్షపాతి అయిపోతారా? అధివక్త పరిషత్ నిర్వహించిన మహిళా దినోత్సవానికో లేదా కొత్త చట్టాల అవగాహన సదస్సుకో హాజరైతే దానికి రాజకీయ రంగు పూయడం మీ అజ్ఞానానికి పరాకాష్ట అని ఆమె కుండబద్దలు కొట్టారు. న్యాయమూర్తులు సమాజంలో సంఘంలో భాగమని, వారికి సామాజిక బాధ్యతలు ఉంటాయని గుర్తు చేస్తూనే రిక్యూజల్ కోరడానికి కేజ్రీవాల్ దగ్గర కనీస ఆధారాలు లేవని తేల్చి చెప్పేశారు. ఇక రెండవ అంశం, Catch-22 పరిస్థితి. న్యాయమూర్తి ఈ సంక్లిష్ట పరిస్థితిని అద్భుతంగా వివరించారు. కేజ్రీవాల్ తనను ఒక అగ్ని పరీక్షలోకి నెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పుకుంటే మీ ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. వ్యవస్థ ఒత్తిళ్లకు లొంగిందని ప్రజలు భావిస్తారు. ఒకవేళ తప్పుకోకపోతే మీరు నాపై పక్షపాత ముద్ర వేస్తారు. ఇది నిందితుడు వేసిన ఒక విచిత్రమైన ఉచ్చు. కానీ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడడం కోసం భయపడి పారిపోవడం కంటే ధైర్యంగా నిలబడి ధర్మాన్ని రక్షించడమే మిన్నా అని ఆమె నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ వేస్తున్నది విన్ అండ్ విన్ స్ట్రాటజీ అని ఆమె విశ్లేషించారు. అంటే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇస్తే న్యాయం గెలిచిందని డప్పు కొట్టుకోవడం, వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తిపై ఒత్తిడి ఉందని కథనాలు అల్లడం. ఈ ద్వంద్వ నీతిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎండగట్టారు. నిందితుడు తనకు నచ్చిన న్యాయమూర్తిని ఎంచుకునే హక్కు ఈ దేశంలో లేదని ఆమె స్పష్టం చేశారు. నేను ఎవరికి లొంగను, రాజ్యాంగానికి తప్ప అంటూ జస్టిస్ శర్మ చేసిన మాటలు ఒక హెచ్చరికలా వినిపించాయి.